హాయ్ వ్యూవర్స్, చాలా మంది కాదు పూర్తి స్థాయిలోన సినిమాలు అంటే ఇష్టపడే వాళ్ళు, సినిమా పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరు గూడాను ఐదర్ సినిమా పిచ్చి లేని వాళ్ళు గూడాను పలానా సినిమా హిట్ అయిందంట, అద్భుతంగా ఉందంట అనంటే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాని చూడాలనే ఇంట్రెస్ట్‌తో ఉంటారు. కొంతమందికి థియేటర్స్‌కి వెళ్ళడం ఇష్టం ఉండదు. గతంలో అంటే మాత్రము టీవీల్లో చూసుకునేవాళ్ళు, కేబుల్స్ అవి పెట్టుకొని లేదు అనంటే నెట్‌వర్క్, సన్ నెట్‌వర్క్ ఇలా డిష్‌లో వచ్చే సినిమాస్ చూస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడేందిరా అనంటే చేతిలోనే డిజిటల్ ఫోన్స్, డిజిటల్ మీడియా వచ్చేసింది. చేతిలో ఫోన్ పెట్టుకొని ఆరాంగా పడుకొని హ్యాపీగా థియేటర్‌కెళ్ళే ఖర్చు కూడా లేకుండా ఇంట్లో ఉండే చూసేసుకుంటూ ఉన్నారు. మరి రిలీజ్ రోజు సినిమాని చూడడము ఒక మజా ఉంటూ ఉంటుంది. అలాగే సినిమా వచ్చిన వారం రోజుల్లోపే సినిమాని చూడడంలో ఇంకా మజా ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళందరూ గూడా ఏం చేస్తున్నారనంటే ఇన్ కేస్ సినిమా థియేటర్‌కి వెళ్లి చూడడానికి అవకాశం లేకపోయిన వాళ్ళందరూ గూడాను రకరకాల హాట్‌స్టారు, డిస్నీ ఇట్లా ఏవో చాలా ఉన్నాయి. ఈ వెబ్‌సైట్స్‌లోన వాళ్ళు మూవీస్ చూస్తూ ఉంటారు. ఇన్‌స్టాల్ చేసుకొని దానికి కొంత అమౌంట్ పే చేస్తూ ఉంటారు. కానీ పైసా ఖర్చు లేకుండాను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే అప్పనంగా వస్తే పినాయిల్ తాగే రకాలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ గూడాను ఫ్రీగా వస్తే ఏదైనా ఫినాయిల్ అయినా పర్లేదని చెప్తూ ఉంటారు. సో, ఇట్లాంటి బ్యాచ్ మొత్తం గూడా అసలు ఫోన్ తెరవంగానే టైమ్ పాస్ అవ్వాలనంటే టక్ టక కొట్టేదేందంటే ఐబొమ్మ యాప్. ఐబొమ్మ. ఐబొమ్మలోని అసలు ఆ పేరు గూడా ఎట్లా ఉందంటే, ఐబొమ్మలోని రాని మూవీ ఉండదు. ఇక ఫ్రెష్ కొత్త మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది అనంటే మాత్రం థియేటర్స్ కన్నా ముందే ఐబొమ్మలో చూసేయొచ్చు అన్న ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఫాన్స్ అందరికీ ఉంది. మరి ఈ ఫాన్స్ అందరికీ గూడా నిజంగా పాపం చేదు వార్తే ఇది. బట్ సినిమా ఇండస్ట్రీస్‌కి మాత్రం ఇది చాలా శుభవార్తనే జెప్పుకోవాలి. ఎందుకనంటే చాలా ఏళ్లుగాను ఒక రకమైన నరకాన్ని జూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఓటీటీలో చూడండి, పైరసీని అరికట్టండి, థియేటర్స్‌కొచ్చి చూడండి, టికెట్ కొనుక్కోండి అని జెప్పేసి కోట్ల రూపాయల బడ్జెట్‌లు పెట్టి వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటే మనమేమో ఐబొమ్మ యాప్‌ల్లోన ఆ యాప్, ఈ యాప్ అనుకోని ఫ్రీ యాప్స్‌లోని ఫ్రీగా మూవీ రూపాయి పైసా ఖర్చు లేకుండా మూవీ చూసేస్తూ ఉన్నాము. ఎందుకంటే 400, 500, రూ. 1000 టికెట్లు పెట్టి కొనుక్కునే కన్నాను రూ. 20 డేటా యేసుకుంటే ఆల్‌మోస్ట్ సినిమా మొత్తం జూసేయొచ్చు ఎక్స్‌ట్రా డేటా యేసుకుంటే. ఇట్లా తయారైంది. మరి దీనికి సంబంధించి ఎప్పటినుంచో గూడాను ఈ ఐబొమ్మ లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని గూడాను ఇదొక సైబర్ క్రైమ్ ఇది గూడా కంప్లీట్‌గాను. టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్ అయినా గూడా ఇప్పటి వరకు గూడా ఈ ఐబొమ్మకి సంబంధించి గూడా పోలీసులు ఎన్ని కంప్లెయింట్స్ వచ్చినా పట్టుకోలేని పరిస్థితి. అయితే తాజాగా మాత్రము ఈ ఐబొమ్మకి సంబంధించిన ఆ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే నన్ను పట్టుకోండి అని జెప్పేసి. సో, ఎంతటి మొనగాడైనా సరే, ఎంత కరుడుగట్టిన నేరస్తుడు, దొంగ అయినా సరే ఖచ్చితంగా వెంట్రుక వాసంత క్లూని ఏదో రకంగా వదిలేస్తాడు. అది చాలు పోలీసులకు ఛేదించడానికి అన్న విషయము చాలా బ్లైండ్‌గా మర్చిపోతారు. మరి ఇలాంటి క్లూతోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌కి సంబంధించిన నిర్వాహకుడు ఇమ్మడి రవినైతే అరెస్ట్ చేయడం జరిగింది అని జెప్పేసి మనకిప్పుడు తెలుస్తా ఉంది. ఆహ్, అధికారికంగాను. మరి హైదరాబాద్‌లోని కూకట్పల్లి సీసీఎస్ పోలీసులైతే ఈయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయన ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కి రావడం జరిగింది. ఈ సురేష్ అనే వ్యక్తి ఐబొమ్మ నిర్వాహకుడు. ఈ క్రమంలో పక్కా సమాచారంతోనే ఎందుకంటే ఒక్కసారి పోలీసుల డేగ కన్ను పడిందంటే మాత్రము వాళ్ళ దృష్టి నుంచి ఎలాంటి వాళ్ళైనా సరే ఏ రకమైన ప్లాన్స్ ఏసినా సరే తప్పించుకోవడం అన్నది అసలు జరగదు. ఒకటి ఎందుకంటే దోషి ఎప్పుడు దాగడసలు. అబద్ధము లేదా దొంగ పని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా క్లూస్ వదిలేస్తాం దొరికిపోతారు అన్నదానికి ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. సో, నన్నసలు పట్టుకోలేరు అని ఏదైతే అనుకున్నాడో మరి దొంగకే అంత బ్రెయిన్ ఉంటే వాళ్ళ కొన్ని లక్షలాది మంది దొంగలను పట్టుకుంటూ ఉన్న పోలీసులకి ఎంత బ్రెయిన్ ఉండాలి. దొంగ కన్నా షార్ప్‌గా వీళ్ళకి బ్రెయిన్ ఉంటుంది. అది మర్చిపోతారు. సో, వీళ్ళేంటంటే మొత్తానికి ఈ రవి ఏంటంటే ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. డివోర్స్ అయిపోయింది అని తెలుస్తా ఉంది. మరి ఈయనేంటంటే కరేబియన్ దీవుల్లోనే ఉంటాడంట. రష్యా కరేబియన్ దీవుల్లో ఉంటాడు. మరి అక్కడి నుంచి ఐబొమ్మ వెబ్‌సైట్‌కి సంబంధించి అంతా గూడాను ఆపరేషన్స్ అన్నీ నిర్వహిస్తూ ఉన్నాడు. సో, మనం అనుకుంటూ ఉంటాము. మన మధ్యనే తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ గూడాను. ఇలాంటి పైరసీలు తీసుకున్నా, సైబర్ క్రైమ్స్ తీసుకున్నా, లేదా ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉన్నా, ఏదైనా గూడాను రెక్కీలు చేయడము ఇట్లాంటి వాటిల్లో మాత్రము కొంతమంది మన మధ్య తిరుగుతూ ఉంటారు. వాళ్ళని మనం అసలు గుర్తుపట్టలేము. బట్ ఏదో రకంగా అయితే దొరికేస్తారన్నది మాత్రం ఈ కేస్‌లో మనకి అర్థమవుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఈయన్ని ఆహ్, ఆహ్, గట్టిగా
రెక్కి చేయడం జరిగింది. పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడం గూడా జరిగింది. మరి దీనికి సంబంధించి తెలుగు సినిమాల పైరసీకి సంబంధించి ఓటీటీ కంటెంట్ గూడా ఉంది. మరి ఇవన్నీ గూడా అసలు ఆయనకి మూవీస్ ఎలా వస్తూ ఉన్నాయి? అసలు రిలీజ్ రోజు ఎట్లా ఇచ్చేస్తూ ఉన్నాడు? ఇయన్నీ గూడా ప్రొడ్యూసర్స్ అందరూ గూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. ఐబొమ్మ అనే యాప్‌లోని ఇట్లా మూవీస్ వచ్చేయడం వలన మాకసలు కంప్లీట్‌గా మా సోర్స్ మొత్తం పడిపోతా ఉంది. అసలు థియేటర్స్‌కొచ్చి మూవీస్ చూడడం లేదు ఎంత రిక్వెస్ట్ చేసినా గూడా. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్స్ ఎట్లా ఉంటారనంటే ఖర్చవ్వకుండా పని జరగాలని ఆశించేవాళ్ళు ఎవరుండరు జెప్పండి. ఇప్పుడు డబ్బులు పెట్టి దాన్నేదో తీసుకుందాం అనేది అన్నకన్నా ఫ్రీగా వస్తుంది అనంటే వద్దు నాకు ఫ్రీగా వద్దు నేను పెట్టి కొనుక్కుంటాను అని అనేవాళ్ళు ఇంచుమించుగా ఉండరు ఎవరును. 99.5% ఉండరు. ఆ ఒక్క హాఫ్ ఎవరో ఉంటారు. సో, అట్లాంటి మహానుభావులు ఉంటే పర్వాలేదు గానీ, అలాంటోళ్ళు లేనప్పుడు ఇలాంటి యాప్స్ వల్ల సినీ ఇండస్ట్రీకి తీరని నష్టమైతే జరుగుతా ఉంది. మరి దీనికి సంబంధించి సినిమా ప్రేక్షకులు ఎంత హ్యాపీగా అయితే ఇన్నాళ్ళు ఉన్నారో, ఇప్పుడు వాళ్ళందరూ పాపం వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అనుకోవాలి. కానీ సినీ ఇండస్ట్రీకి మాత్రం ఇదొక రకంగా చాలా గుడ్ న్యూస్. మరి ఇలాంటి వాళ్ళని కదిలిస్తే ఇంకా దీనికి సంబంధించి ఒక్క యాపే మెయింటైన్ చేస్తూ ఉన్నాడా? ఇంకా ఏమైనా యాప్స్ ఉన్నాయా? ఇంకా ఎన్ని మూవీస్ రెడీగా పెట్టుకొనున్నాడు? అసలు ఈ మూవీస్ అన్నీ ఆయనకి ఎట్లా పోతున్నాయి? అనే దాని గురించయితే పూర్తిగా కూపీ లాగుతూ ఉన్నారు. ఎందుకంటే దీనిలో సినిమాలకి సంబంధించిన ఆ టీమ్‌కి సంబంధించిన వ్యక్తులు గూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అన్న అనుమానాలైతే పూర్తి స్థాయిలో కలుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే మొత్తానికి సురేష్ ఇమ్మడి విసిరిన ఛాలెంజ్ ఏదైతే ఉందో దీన్ని మాత్రము చాలా సీరియస్‌గా తీసుకొని పట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మాత్రము ఐబొమ్మకి బొమ్మ పడిపోతది. ఇప్పుడు రవికి మాత్రము పూర్తిగా బొమ్మ ఏందో చూపిస్తారు. మరి ఈయన అకౌంట్స్ లోని కూడాను అన్ని చెక్ చేసుకుంటే దాదాపు 3,00,00,000 అమౌంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ 3,00,00,000కి పైగా ఉన్న అమౌంట్‌ను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఫ్రీజ్ చేయడం జరిగింది. అలాగే సర్వర్స్ అన్నీ కూడాను లాగిన్ చేయించి మొత్తం పైరసీ కంటెంట్ ఏముంది అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇందులో పైరసీ కంటెంటే ఉంటుంది. ఎందుకంటే డబ్బులు పెట్టి ఓటీటీకి సంబంధించి కొనుక్కునేవాడైతే ఇంత పెద్ద క్రైమ్‌కి ఎందుకు పాల్పడతాడు? సో, ఖచ్చితంగా పైరసీ ఏముంది అని మొత్తం లాగిన్స్ అన్ని చెక్ చేస్తున్నారు. మొత్తం ఫుల్ డీటెయిల్స్‌తోని ఇన్ని కోర్ట్‌లో ప్రవేశపెట్టే పనిలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఉన్నారు. సో, ఒక రకంగానే ఇంక ఐబామ్ గురించి అయితే దయచేసి అందరూ మర్చిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇక దాన్ని వదిలేసేయండి. వదిలేసి చక్కగా టికెట్లు కొనుక్కొని సినిమాకెళ్ళి ఎంజాయ్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఐదర్ నెట్‌ఫ్లిక్స్ ఇట్లా చాలా ఉన్నాయి మనకి. సో, ఇలాంటివి ఏవైనా కూడా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని దానిలో సినిమా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేరాన్ని మనం ప్రోత్సహిస్తున్నామంటే మనం కూడా నేరం చేస్తున్నట్టే అర్థము. సో, ఇటువంటి వాటికి మనం కూడా పాల్పడకుండా ఉంటే బెటరు అని చెప్పేసి అయితే మాత్రము హెచ్చరిస్తున్న పరిస్థితి. అంటే మీరు కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎవరైతే ప్రేక్షకులు, వీక్షకులు ఉన్నారో వీళ్ళందరూ గూడాను. సో, మొత్తానికి సినీ వర్గాలకైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దీనివల్ల ఇంకా మొత్తం పూర్తి స్థాయిలోనే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే కుట్ర మొత్తం బయటకొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి యాప్స్ ఇంకేమైనా ఉంటే అవి గూడా ఇప్పుడు మొత్తం ఫిల్టర్ చేసే పనిలో అయితే పోలీసులు ఉన్నారనే చెప్పుకోవాలి. సో, ఇది పరిస్థితి. ఇంకా ఐబొమ్మనైతే మర్చిపోండి.